వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేసే ప్రతి లైక్ కూడా శ్రీవారి భక్తులకు ఈ వీడియో రీచ్ అవుతుంది, నన్ను సపోర్ట్ చేసినట్టు కూడా మీరు ఉంటుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్లోకి లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో వచ్చే భక్తులు కూడా 7 రోజులు ముందుగా, ఒక నెలలో 7 రోజులు ముందుగా టికెట్లు బుక్ చేసుకొని దర్శనం టికెట్లు 300 రూపాయల ద్వారా దర్శనం చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్పబోతున్నాను. ఇక ఫస్ట్ పాయింట్, మనం ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాము. ఈ ఏప్రిల్ నెలలో మీకు దర్శనం టికెట్లు ఆన్లైన్లో బుక్ అయ్యి ఉంటే హ్యాపీ. ఈ ఏప్రిల్ నెలలో రూములు బుక్ అయ్యి ఉంటే హ్యాపీ. జూన్ వరకు కూడా మీ అందరికీ రూములు, అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. ఈ 3 నెలలు కూడా అన్ని రకాల రూములు, టికెట్లు, సేవలు, ముందు గడప దర్శన టికెట్లు, శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లు, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మీకు ఉన్నటువంటి అవకాశం ఏంటో నేను చెప్తాను. 2 అవకాశాలు ఉన్నాయి. మొదటిది సర్వదర్శనం టోకెన్లు. మీలో ఎవరైనా ఈ 3 నెలల్లో టికెట్ లేకపోతే ఒకరోజు ముందు వచ్చి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఈ సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల రోజుకి 10,000 టోకెన్లు ఇస్తున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం అయితే 5 గంటలకు ఇస్తున్నారు. శ్రీవారి నడక మార్గంలో వాళ్ళకి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర సపరేట్ కౌంటర్ పెట్టి శ్రీవారి నడక మార్గం వరకు ఇస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఒక అవకాశం. సో రేపటికి సంబంధించిన టోకెన్లు ఒకరోజు ముందు 5 గంటలకి తెల్లవారుజామున వచ్చి మీరు తీసుకోండి. మీకు ఉన్నటువంటి అద్భుతమైన అవకాశము ఇది. దీని ద్వారా కూడా మీరు 4 నుంచి 5 గంటలకు దర్శనం చేసుకోవచ్చు. మీకు 300 రూపాయల టికెట్లు ఉంటే 3 నుంచి 4 గంటల లోపల చేసుకుంటారు దర్శనము. దీని ద్వారా అయితే 1 గంట లేటు, అంతకు మించి పెద్ద తేడా ఏమీ ఉండదు. మా అంటే 1.5 గంట. కాబట్టి ఇదొక అవకాశము జూన్ వరకు ఉంది, ఇది అందరికీ తెలుసు. 2వ అవకాశం ఏమిటి? ప్రతి నెల కూడా 7 రోజులు ముందుగా, అనగా సపోజ్ ఈ నెల ఏప్రిల్లో ఉన్నాను నేను. ఈ ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఇస్తారు. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు కూడా మీరు తిరుపతిలోని అలిపిరి గోశాల వద్ద ఈ హోమం అయిపోయాక సేమ్ డే 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇది 7 రోజుల ముందు. సపోజ్ మీరు చూడండి, నెలలో 30-31 రోజులు ఉంటాయి. 7 రోజులు అంటే ఒక 25వ తారీఖు వేసుకోండి. ఒకవేళ 25వ తారీఖున ఆదివారం వచ్చిందంటే మీకు 26వ తారీఖున ఈ టికెట్లు రిలీజ్ చేస్తారు. నేను ప్రతి నెల చెప్తా, కొత్త వారి కోసం చెప్తున్నా. రోజుకి 200 టికెట్లు, హోమం టికెట్లు మరుసటి నెలకి సంబంధించి ఈ నెల విడుదల చేస్తారు. వీటి ధర 1600. ఖచ్చితంగా 2 వ్యక్తులు బుక్ చేసుకోవాలా. ఆ 2 భార్యాభర్తలే అవ్వాలని రూల్ ఏం లేదు. 2 మగవారు, 2 ఆడవారు, 2 స్నేహితులు, లేదా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఏ వరసైనా పర్వాలేదు. 2 వ్యక్తులు బుక్ చేసుకోవాలి. 1600 అవుతుంది. మనిషికి 800 పడుతుంది. 500 ఏమో ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమము, 300 ఏమో స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్. ఓకేనా? మీరు ఉదయం 9 నుంచి 11 గంటలకి ఇక్కడ హోమం చేస్తారు. 11 గంటలకి స్కాన్ చేస్తారు మీ టికెట్. నేరుగా వెళ్ళిపోండి. 11 తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళేసి మీరు 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఏప్రిల్ 25న మీకు మే వారికి అవకాశం ఉంది. అలాగే మే 25న జూన్ వారికి అవకాశం ఉంది. ఓకేనా? ఇక జూన్ 25న జూలై వరకు ఉంది. అయితే ఇంకా జూలై టికెట్లు రిలీజ్ అవ్వలేదు కాబట్టి అవి అయ్యాక అవ్వకపోతే మీరు జూన్లో బుక్ చేసుకోండి. అర్థమైందా? ఈ విధంగా ప్రతి నెలలో మరుసటి నెలకి సంబంధించి 7 రోజుల ముందు ఈ అవకాశం మీ చేతిలో ఉంటుంది. 6000 టికెట్లు
30 రోజులు వేసుకున్న నెలలో 6,000 మందికి అవకాశం అయితే 300 రూపాయల టికెట్ దర్శనానికి అయితే ఉంది. ఈ హోమం టికెట్ల యొక్క ప్రత్యేకతే ఇది. కొత్త వారి కోసం చెప్తున్నా, పాత వారికి ఈ విషయాలు తెలుసుంటే దయచేసి ఈ విషయాన్ని మరొకసారి మీ స్నేహితులకి, బంధువులకి ఎవరికైనా ఈ అవకాశాన్ని దయచేసి చెప్పండి. ప్రస్తుతానికైతే ఇవి కూడా మంచి కాంపిటీషనే, తొందరగానే అయిపోతున్నాయి. ఓకేనా? ఇంకా ఈ 2 చాలా అద్భుతమైన అవకాశాలు, సర్వదర్శనము, ఈ హోమం టికెట్లు. మీరు ఇక ఈ జోన్లో కూడా బుక్ చేసుకోలేకపోయాము, మా వల్ల కాదు, మేము సర్వదర్శనానికి ముందు రోజు రాలేము, మాకు టైం వేస్ట్, ఈ హోమం టికెట్లు మాకు సరిపోవు, మా కుటుంబంలో 4 ఉన్నాము, 5 మంది ఉన్నాం, 6 మంది ఉన్నాం, అప్పుడు ఇవన్నీ మనకు టైం వేస్ట్ పనిలే. సో నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ముందు రోజు వచ్చి సర్వదర్శన్ టోకెన్లు తీసుకొని రోజంతా మనము టైం వేస్ట్ చేసుకునే బదులు నేరుగా ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళి కూర్చోండి. కంపార్ట్మెంట్లో కూర్చోవడం ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. హ్యాపీగా కూర్చున్నామా, మనకి పాస్ ఇచ్చారు, ఫేస్ స్కాన్ చేసి పాస్ ఇస్తారు. ఆ పాస్ తీసుకొని, అంటే టికెట్, నా ఉద్దేశం టోకెన్, బయటకు వచ్చేయచ్చు. కావాలి అంటే మీరు మళ్ళీ రీఎంట్రీ కూడా అవ్వచ్చు. ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్తే రీఎంట్రీ కూడా అవ్వచ్చు. ఈ అవకాశం కూడా ఉంది. మీరు ఒక రోజంతా తిరుపతిలో మేము ఉండి టైం వేస్ట్ చేసుకోలేము, మేము ఫ్రీ దర్శనానికి వెళ్తాము, లేదా ఈ హోమం టికెట్లు మాకు సరిపోవు, మేము ఎక్కువ మంది ఉన్నామంటే బెటర్ ఆప్షన్ ఫ్రీ క్యూ లైన్. తిరుమలలో డైరెక్ట్గా జాయిన్ అయిపోండి. 24 hours ఈ లైన్ ఉంటుంది. ఈ లైన్లో ఇప్పుడంటే కొంచెం మనకి సమ్మర్ హాలిడేస్, ఇప్పుడు కొంచెం టైం అయితే పడుతుంది. 10 గంటలు పట్టొచ్చు, 12 గంటలు పట్టొచ్చు, 13 గంటలు పట్టొచ్చు. ఈ ఫ్రీ క్యూ లైన్లో మీకు చక్కగా వాళ్ళు పాలు, తాగునీరు, పెరుగన్నము అంటే దద్దోజనము, సాంబార్ రైసు, ఎప్పటికప్పుడు పిల్లలు ఉంటే పాలు సప్లై అయితే చేస్తారు. మీకు అక్కడే వాష్రూమ్స్ ఉంటాయి. కావాలంటే మీరు స్నానం కూడా చేయొచ్చు, అంటే ఫ్రెష్ అప్ అవ్వచ్చు. నా ఉద్దేశం, మీకు ఓపిక ఉంటే కొంచెం ఫ్రెష్ అప్ కూడా అవ్వచ్చు. చక్కగా అన్ని సదుపాయాలు అయితే ఫ్రీ క్యూ లైన్ వాళ్ళకు ఉంది, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. జూన్ వరకు టికెట్లు బుక్ చేసుకోలేని వారికి సమస్యలు మామూలుగా ఉండవు. నేను చెప్పాలనుకుంది, ఈ హోమం టికెట్లన్నా బుక్ చేసుకోండి, సర్వదర్శనం అన్నా తీసుకోండి, ఫ్రీ క్యూ లైన్లో కన్నా వెళ్ళండి. ఇక లేదు, మేము ఒకవేళ మీరు సర్వదర్శనం టోకెన్ తీసుకున్నారు, మీరు తిరుమల వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో ఆర్జిత సేవలు మరుసటి రోజుకి సంబంధించి ట్రై చేయొచ్చు. ఈ విషయం నేను ప్రతిరోజు చెప్తానే ఉంటా. సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్ ద్వారా సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణము, మరుసటి రోజుకి ఏ సేవలు ఉంటే, ఇటువంటివి తిరుప్పావ సేవ, ఇటువంటివి ఏమన్నా ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓకేనా? అలాగేనండి. ఇంకా భక్తులు రూములు అడుగుతూ ఉంటారు మనల్ని ఎక్కువగా కూడా. రూములు అడిగే వాళ్ళకు నేను ఒకటే చెప్తా, తిరుపతిలోని విష్ణు నివాసంలోనైనా రూమ్ ట్రై చేయండి. అక్కడ వద్దు, మాకు టైం వేస్ట్, మేము కొండపైనే రూమ్ కావాలి అంటే సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 11 గంటలు ఆ టైంలో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుంటే 3,000 మందికి రోజుకి రూమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయండి. ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది. ఫస్ట్ 1,600 మందికి ఖచ్చితంగా రూమ్లు వస్తాయి. తర్వాత ఒక 1000 మందికి కూడా వస్తాయి. కొంచెం టైం పడుతుంది మెసేజ్ రావడానికి. సిఆర్ఓ ఆఫీస్లో మీ ఆధార్ కార్డ్తో మీరు రూములు ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అక్కడ కూడా రూములు రాలేదు అంటే మనకి మఠాలు ఉన్నాయి, బ్రాహ్మణ మఠాలు, ఆర్యవ సమాజ మఠాలు, ఇట్లా మఠాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు మ్యూజియం ఉంటుంది కొండపైన, మ్యూజియం దాటి కొంచెం ఈతలకు వస్తే అన్ని మఠాలే. ఒక 1/2 కిలోమీటర్ దాకా మనకు. మీరు ఒక మఠం కాకపోతే మరో మఠం, మరో మఠం కాకపోతే ఆ ముందు మఠం, అట్లా అడగండి. అక్కడ మీకు లేవు, కష్టము అంటే వాళ్ళు 200-300 రూపాయలు ఇచ్చారనుకోండి, మనకు ఒక చాప దిండు ఇస్తారు, ఫ్రెష్ అప్ అవడానికి మనకు అక్కడ వాళ్ళు అనుమతిస్తారు, మంచిగా ఏదైనా భోజనం అట్లా అవకాశం ఉంటే అది కూడా పెడతారు. ఓకేనా? అట్లా ట్రై చేయండి రూములు జూన్ వరకు. ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి అవకాశాలు. మాకు మఠాల్లో కూడా వద్దు, అక్కడ దొరకలేదు, ఇబ్బంది అంటే లాకర్స్ ఉంటాయి. సింగిల్ పర్సన్కి లాకర్ ఇస్తారు కొండపైన, పిఎస్సి 1, 2, 3, 5 పద్మనాభం నిలయం, ఇట్లా అక్కడన్నా లాకర్లో ట్రై చేయండి. ఓకేనా? ఇన్ని అవకాశాలు మన చేతిలో ఉన్నాయి. సో కుటుంబ సమేతంగా వచ్చేవాళ్ళు నేనేం చెప్తానంటే, కొండపైన పొద్దున పూట ట్రై చేయలేకపోతే తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్ ట్రై చేయండి. ఎప్పుడు అది మరవద్దు. ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ కూడా ఏప్రిల్, మే, జూన్ వరకు చెప్తున్నా. 7 రోజుల ముందు హోమం టికెట్లు ట్రై చేయండి. ఇంకా అక్కడ మనకు అవ్వలేదు అంటే నేను చెప్పినట్టు సర్వదర్శనము, ఫ్రీ లైను, సిఆర్ఓ ఆఫీసులో లక్కీ డిప్పు, ఇంతకు మించి ఏముంటాయి. రికమెండేషన్ లెటర్లు తెచ్చుకుంటా అంటే మీ ఇష్టం, అది ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, మన ఇష్టం, మన కెపాసిటీ. మరి ఇది సెకండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్. ప్రతి నెల మీ అవకాశం మీ చేతిలోనే ఉంది.
మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా ఎంతో కొంత మీకు ఉపయోగపడిందని ఆశిస్తూ ఈ ఏప్రిల్ మే జూన్ వరకు చెప్పానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.